భరద్వాజ గారు, చిరంజీవి గారి ప్రాజెక్ట్ విశ్వంభార గారి నుంచి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నాడు. చిరంజీవి గారు చూస్తేనేమో ఆయన ఫారెన్ ట్రిప్లో ఉన్నారు. అది డేట్ ఒలింపిక్స్కి వెళ్ళాడు ఆయన. డేట్ వేసారు ఆల్రెడీ జనవరిలోని. అవును. ఏంటి పరిస్థితి, నెక్స్ట్ షెడ్యూల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు? ఈసారి సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టాలి అనేది ప్రోగ్రామ్. ఆయన కొంచెం డిసప్పాయింట్ మూడ్లో ఉండగా ఈ సబ్జెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళింది. మెహర్ రమేష్ ఇబ్బంది పెట్టినటువంటి దశలో ఈ సబ్జెక్ట్ ఆయన ముందుకు వెళ్ళటము, ఈయన దీంతో కనెక్ట్ అవ్వటము, అలా దీని స్కేల్ పెరిగింది. యూకేషన్స్ రావటం పెరిగి, అంటే ఒక రకంగా ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్గానే అనుకుంటున్నారు వాళ్ళు. మొదటి అంటే గతంలో కూడా 2 ప్రయత్నాలు జరిగినాయి, సైరా కూడా అదే. కానీ ఈసారి డెఫినెట్గా పాన్ ఇండియా మార్కెట్ని మనం ప్రాపర్గా అడ్రస్ చేయగలం ఈ సబ్జెక్టుతో అని నమ్ముతున్నాడు ఆయన. అందుకని ఎక్కువ కేంద్రీకరణ జరుగుతోంది ఈ సినిమా మీద. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా వాళ్ళ ఇంట్లో జరగటం చూసాం మనం. చిరంజీవి గారి ఇంట్లో. అంటే పాత పద్ధతిలో చేద్దాము మనం, ఇప్పుడేదో ఎవరో ఎక్కడో చోట ట్యూన్ ఇచ్చేయటం అలా కాకుండా, గతంలో కథ డిజైన్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ సెట్టింగ్స్ జరిగి అది అయిపోయిన తర్వాతే సెట్స్ మీదకి వెళ్ళేవాళ్ళు. ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ మనం తిరిగి ఈ సినిమాతో పరిచయం చేద్దామని అన్నాడు ఆయన, చిరంజీవి గారు. అని కూర్చోబెట్టి కీరవాణితో ఆ ట్యూన్స్ చేయించడం ఇవన్నీ చూసాం మనం. అంటే ఆయన ఎంత శ్రద్ధ పెడుతున్నాడు దీని మీద అనేది అర్థమవుతుంది. ఈ సినిమా సెట్స్లోనే కదా ఆయన పవన్ కళ్యాణ్ని ఆశీర్వదించి పంపించింది ఎన్నికల సమరానికి. అక్కడి నుంచి ఒక సక్సెస్ కొట్టాడు ఆయన. పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి దానికి. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా మీద అభిమానుల్లోనూ హోప్స్ ఉన్నాయి. పర్సనల్గా ఆయన కూడా విపరీతంగా నమ్ముతున్నాడు ఈ సినిమాని, విశ్వంభరని. ఆ టైటిల్ కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చిన టైటిల్ అనుకుంటున్నారు. విపరీతంగా జనంలోకి వెళ్ళిపోయింది. వీళ్ళు మొదట వర్కింగ్ టైటిల్ అనుకుని ప్రారంభించారు, అది కనెక్ట్ అయింది. సో ఈ సినిమాలో అంటే ఆయనకి ఒక ఫ్యాంటసీ సినిమా చేయాలనే కోరిక ఉంది. చాలా సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్పుకున్నాడు. అంటే పాతాళ భైరవి లాంటి సినిమా ఒకటి చేయాలి అని నా కోరిక అని. ఆ కోరిక తీర్చే ప్రయత్నాల్లో భాగంగానే గతంలో ఒక ప్రయత్నం జరిగింది అంజీ అనే పేరుతో. అది రకరకాల టెక్నికల్ ల్యాప్సెస్ అయ్యి టైం డిలే అయిపోయి గందరగోళం అయిపోయింది అది. ఈసారి అలా కాకుండా ఒక ప్రాపర్ డిజైన్తో ఆడియన్స్ ముందుకు ఇన్ టైంలో రావాలి అని పట్టుదలతో చేస్తున్నారు ఇది. ఈ గ్యాప్లో అంటే ఇలాంటి సినిమాలకి వీళ్ళు సెట్స్లో ఎంత కష్టపడతారో విడిగా అంత కష్టం ఉంటుంది. ఈ ప్యారలల్గా ఈ 2 కష్టాలు నడుస్తున్నటువంటి టైంలో తను చిన్న వెకేషన్ తీసుకుని ఒలింపిక్స్కి వెళ్ళాడు. రాగానే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంది అని డైరెక్టర్ గారు ప్రిపేర్ అవుతున్నాడు. దానికి ప్రిపరేషన్స్లో ఉన్నాడు ఆయన. ఈ ప్రిపరేషన్స్ గ్యాప్లో ఆయన వెకేషన్కి వెళ్ళాడు. తిరిగి వచ్చిన తర్వాత అంటే అక్కడ పొందినటువంటి స్ఫూర్తితో సెట్స్ మీదగా రాబోతున్నాడు చిరంజీవి. వచ్చిన తర్వాత దీన్ని ఎంత ఎఫెక్టివ్గా డిజైన్ చేస్తాడు ఈ గ్యాప్లో అనేది చూడాలి. ఈ సినిమా తనకి కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, డైరెక్టర్కి కూడా, వశిష్ఠకి కూడా ప్రాణం పెట్టి చేస్తున్నాడు ఆయన. ప్రాణం పెట్టి చేస్తున్నాడు అనే సర్టిఫికెట్ స్వయంగా చిరంజీవే ఇచ్చాడు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా నెక్స్ట్ జాన్యువరిలో ఆడియన్స్ని పూర్తి స్థాయిలో థియేటర్లకి, అంటే గతంలో చిరంజీవి సినిమా అంటే ఒక 15 రోజుల ముందు నుంచి థియేటర్ల దగ్గర హడావిడి మొదలైపోయేది. మళ్ళీ ఆ రోజులు తీసుకొస్తుంది ఈ సినిమా అనిపిస్తోంది. అంటే దీని గురించి బయట జరుగుతున్నటువంటి చర్చలు, మాటలు, అలాగే ఈ సినిమా గురించిన ఆశలు ఇవన్నీ కనిపిస్తున్నాయి బలంగా. ఆ సినిమాకు వేసిన సెట్స్ గురించి, సినిమా ఎలా నడవబోతోంది అనే దానికి సంబంధించి కూడా బాగానే చర్చించుకుంటున్నారు బయట. ప్రతి ఒక్కరి హోపు ఇప్పుడు ఆ సినిమానే, మెగా ఫ్యామిలీకి సంబంధించి. దీంతో ఒక పెద్ద హిట్ కొట్టి ఆ తర్వాత తానేమిటి అనేది చెప్పుకోవటం మాత్రమే కాదు, ఇప్పుడు తన మార్కెట్ని ఎక్స్పాండ్ చేసేటువంటి మూడ్లో ఉన్నాడు ఆయన. మార్కెట్ ఎక్స్పాన్షన్కి తగిన సబ్జెక్టు కోసం ఆయన కల్కి డైరెక్టర్ నాగశ్విన్తో కూడా చర్చలు జరిపాడు అంతకుముందు. నాతో ఒక ఫ్యాంటసీ సినిమా చేయొచ్చు కదా అని, మహానటి టైంలో. ఇలా ఆయన కోరిక
ఆయన కోరికను తీర్చే సినిమా కాబోతోంది అనేది అర్థమవుతోంది. ఇది అవసరమైన టైంలో అవసరమైనటువంటి, అంటే ఒక మిస్టీరియస్ సబ్జెక్ట్ ఇది. ఈ మిస్టీరియస్ సబ్జెక్ట్కి అంటే పాత ప్రపంచానికి కొత్త ప్రపంచానికి ఒక లింక్గా సినిమా నడుస్తుంది. ఇది ఇలాంటి కథల్ని జనాలు చూస్తున్నారు ఇప్పుడు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అంతా ఉంటే ఈ సినిమాలో డెఫినెట్గా జనం కనెక్ట్ అయిపోతారు. మనం కల్కి చూసాం. అవును, కల్కి చూసాం. అది కొద్దో గొప్ప తెలుగు ప్రాంతాల్లో కొంచెం దాని మీద చర్చ జరిగింది, కానీ హిందీ బెల్ట్లో అన్డివైడెడ్గా సినిమా ముందుకు నడిచింది. అది ఈ సినిమాకు కూడా అవకాశం ఉంది. వీళ్ళు కూడా రెండు ప్రపంచాలను కలిపి ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి, అంటే మనకి రెండు డిఫరెంట్ ఏరియాల్లో జరిగే కథల్ని ఒకే టైం లైన్ మీదకి తీసుకొచ్చి నడపడం అనే ఒక టెక్నిక్ ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ఫుల్గా నడుస్తోంది. ఆదిత్య 369 కూడా అదే కదా. అదే ఆదిత్య. అదే నిజానికి ఈ మధ్యకాలంలో ఈ టెనెట్ లాంటి సినిమాలు అవును జనాలను మెస్మరైజ్ చేసి వేరే లోకాలలోకి తీసుకెళ్ళిపోయినటువంటి మ్యాట్రిక్స్లు ఇవన్నీ చూస్తున్నాం. ఈ లెవెల్లో గనక సినిమా ఉంటే ఇది పాన్ ఇండియా ఏమిటి వరల్డ్ మార్కెట్ని కూడా అడ్రస్ చేయొచ్చు ఈ సినిమాతో. ఇప్పుడు ప్రపంచం ఎలా తయారైందంటే ఆర్టిస్ట్ ఎవరు అనేది చూడట్లేదు. వీళ్ళు వింటేజ్ హీరోనా లేకపోతే మరొకట ఇవన్నీ చూడట్లేదు. అవును, సబ్జెక్ట్ ఎంగేజింగ్గా ఉందా, టేకింగ్ ఎలా ఉంది, టెక్నికాలిటీస్ ఎలా ఉన్నాయి సినిమాలో, టెక్నాలజీ ఎలా ఉంది, ఇవి మాత్రమే కొలబద్దలు. ఈ ఏరియాలో పర్ఫెక్ట్గా కనుక సినిమాని నిలబెట్టగలిగితే అది వెళ్ళిపోయినట్టే. ఏమాత్రం డిస్కసివ్గా ఉన్నా చాలు సినిమా. కొంచెం డిస్కసివ్ పాయింట్ అయ్యి ఈ సినిమా గురించి నలుగురు ఒక చోట కూర్చుని మాట్లాడుకునే సందర్భం వస్తే చాలు సినిమా పాస్ అయిపోయింది అంటున్నారు ఇప్పుడు. ఆ ధోరణి, ఆ కంటెంట్ ఈ సినిమాలో ఉంది. అందుకని ఆయన చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. చిరంజీవి తన్ని తాను అసెంబుల్ చేసుకుంటున్నాడు. దానికోసం ఆయన చేసినటువంటి ఎక్సర్సైజుల తాలూకా వీడియోలు చూసాం మనం. అవును, ఆ ఏజ్లో కూడా ఆయన పడినటువంటి కష్టం, తనని తాను ఫిట్గా ఆ సినిమా కోసం ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా చూస్తే కొంత ఆ సినిమాకి ఒక పెద్ద హిట్ మళ్ళీ ఒకసారి, అంటే వాల్తేరు వీరయ్యని మించి ఒక హిట్ కావాలి. చిరంజీవి నుంచి ఆయన అభిమానులు కోరుకునేది మాత్రమే కాదు, ఈ జనరేషన్ ఏం కోరుకుంటుంది అనేది కూడా ఇవ్వగలగాలి. ఈ జనరేషన్ని ఎంటర్టైన్ చేయాలి ఆయన. ఈ జనరేషన్ని ఎంటర్టైన్ చేయడానికి ఏ కంటెంట్ను వాడాలో అది బాబీ వాడాడు అందులో. అవును, అది వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇందులో కూడా ఆ మేరకు ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ అయి ఉంది అనే మాట ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు చిరంజీవి. కాబట్టి ఇవన్నీ వర్కౌట్ అయితే ఆయన ఇమేజ్కి తగ్గ సినిమా, ఇమేజ్కి తగ్గ హిట్టు వాల్తేరు వీరయ్య తర్వాత పడలేదు. అది కావాలి ఇప్పుడు. ఆ ఆకలి తీర్చే సినిమా డెఫినెట్గా విశ్వంభర అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, ఈ డైరెక్టర్కి చాలా అవసరం అది. ఇది కనుక సక్సెస్ అయితే మనకి పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటువంటి సత్తా ఉన్న దర్శకుల జాబితా ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆ జాబితాలోకి ఇతని పేరు కూడా పెడుతుంది. ఓకే, ప్రతి హీరో కూడా అలాంటి కథలు అడుగుతున్నారు ఇప్పుడు. జనాల్ని మార్మిక లోకంలోకి తీసుకెళ్ళి వాళ్ళని అద్భుత ప్రపంచంలో విహరింపజేసే కథలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ పెట్టి ఆ తరహా కథలు ఉన్నటువంటి డైరెక్టర్ని మాత్రమే అప్రోచ్ అవుతున్నారు. ఆ సమర్థత ఉన్న డైరెక్టర్లకి వాల్యూ ఉంది అన్ని చోట్ల. తెలుగు మార్కెట్లో సక్సెస్ కొట్టిన హీరోలకి ఇప్పుడు బాలీవుడ్ నుంచి నేరుగా పిలుపులు వస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకట్లాగా లేదు. డైరెక్టర్లకి అంటే ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్టు తను అనుకున్న పద్ధతిలో ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఎక్కడికో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం అంతా చూస్తోంది. తెలుగు సినిమాని కేవలం తెలుగు ప్రేక్షకులు చూడట్లేదు ఇప్పుడు. ఈ అవకాశాన్ని ప్రాపర్గా వినియోగించుకోగలిగితే వశిష్ఠ, అతను కూడా లైన్లోకి వెళ్ళిపోతాడు. అతనికి కూడా పెద్ద పెద్ద అవకాశాలు వచ్చేస్తాయి. దానికి సందీప్ వంగ లాంటి ఇన్స్పిరేటివ్ స్టోరీస్ చాలా ఉన్నాయి మన చుట్టూ. కాబట్టి విశ్వంభర వీళ్ళందరి కోరికల్ని ఆ లెవెల్లో తీరుస్తుందని అయితే అనుకోవచ్చు. ఓకే.